గత 4 రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక 40 మంది వరకు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచర్ల పట్టణం నుండి ఎక్కువ మంది, దాదాపు దాంట్లో 70% వరకు మాచర్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గారి దేవాలయంలో జరిగినటువంటి తిరునాళ్ళలో ఫుడ్ వలన కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు. అలాగే నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడి దాదాపు ఒక 14 మంది ఈరోజు జీజీహెచ్లో వైద్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాం. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్నీ కూడా వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటాం జరుగుతుంది. పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. డయేరియా బారిన పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు డయేరియా బారిన పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం అని చెప్పి ఇప్పుడే డిఎంఎస్ఆర్ గారు చెప్పడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించి ఎవరు ఎటువంటి పేషెంట్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కానీ ఆ డాక్టర్లు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలు ఎక్కడ భయభ్రాంతులు గురవాల్సిన అవసరం లేదు. వారికి ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం అందుబాటులో ఉండేటువంటి విధంగా నా నంబరు వాళ్ళకి అందుబాటులో పెడతాను. ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే రియాక్ట్ అవుతాను. కొంత డయేరియా కేసులు అయితే మాత్రం కొంతమంది వస్తున్నారండి. మామూలుగా మన రెగ్యులర్ కూడా 5 నుంచి 6 కేసులు వస్తూ ఉంటాయి. 7-8 కేసులు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. కొన్ని సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా 200 కిలోమీటర్ల పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని 5-6 రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు వాళ్ళ శివరామకృష్ణ గారు కానీ అసిస్టెంట్ రంజ వైద్యులు జనరల్ మెడిసిన్ వాళ్ళ విభాగం వాళ్ళు వైద్యం చేస్తున్నారు. ఇంతవరకు అయితే మాత్రం ఒక డెత్ జరగలేదండి. అన్నీ కూడా రికవర్ అవుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ సీజనల్ మారుతున్నప్పుడు సీజనల్ డిసీజ్గా ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి కారణం ఇది అని కూడా చెప్పలేము. ఎక్కువ మంది అయితే మాత్రం ఫుడ్ తీసుకోవటం, ఆహారం తీసుకోవటం, కొంతమంది మటన్ తీసుకోవటం, కొంతమంది దేవస్థానం దగ్గర తీసుకోవటం, కొద్దిగా కలుషితమైన ఫుడ్ తీసుకోవడం వల్ల అనిపిస్తూ ఉంది. కొంతమంది అక్కడక్కడ లోకల్ కూడా వస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. గతంలో చూసినట్టు ఒకే ఏరియా నుంచి ఒక 20 మంది, 30 మంది, 40 మంది ఒకే ఏరియా నుంచి రావడం అయితే మాత్రం జరగలేదు. ఇంతవరకు ఒక డెత్ కూడా రికార్డు కాలేదు కాబట్టి మేము కూడా ఆందోళన పడకుండా ఉండటం కోసం డాక్టర్లను అప్రమత్తం చేసాం. ఎమ్మెల్యే గారు అయితే మాత్రం 24 hours ఫాలో అవడానికి నెంబర్ కూడా ఇచ్చారు. మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.